పోయి టక్కన ఓటు గుద్దుతిరి 2,500 రూపాయలు రాకపోయా. ఇప్పుడు 4,000 రూపాయలు వచ్చినాయా? 4,000 రూపాయలు పెన్షన్ అవ్వాక అవ్వనడు వచ్చినా 4,000 రూపాయలు రాలే కదా. తులం బంగారం వచ్చిందా? నిగనిగా మెరుతూనే బంగారం అంతా ఇచ్చిర్రా? వాళ్ళకి ఇచ్చుడికి అగ్గేదారుగా వాళ్ళు పొంగ కొంగులు వేసుకొని వారికి గుంజుకపోతారు. వాళ్ళు తులం బంగారం ఇవ్వకపోయా. మా చెల్లెమ్మలకి ఇక్కడ కనబడేది ఇంతకుముందు స్కూటీలు ఇచ్చారు. వాళ్ళకన్నా స్కూటీలు ఇచ్చిరా? మీకు ఇచ్చిర్రా? మరి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిర్రా? మీ బొమ్మక్కలకు రూపాయి ఇచ్చిర్రా? మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? ముఖ్యమంత్రి ఏమన్నా తెలుసా? నా తలకాయని నడికినా ఆయన ఒక్క పైసా లేదన్నాడు. ఎన్నికలప్పుడు ఇట్లా గాడిది గుడ్డు పెట్టుకొని బీజేపీ కొట్టేస్తే గాడిది గుడ్డే ఇస్తారన్నాడు. ఇప్పుడు గాడిది గుడ్డు కూడా ఇస్తున్నాడు ఆయన. నా తలకాయ నరికినా నా దగ్గర పైసలు లేవటానని ముఖ్యమంత్రి అన్నాడు. ఇవాళ మేము 11 సంవత్సరాల్లో 1,400 కోట్లు తీసుకొచ్చిన మొన్న 4 నెలల క్రితము 134 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇలా సెంట్రల్ మినిస్టర్కి వచ్చి ప్రారంభోత్సవం చేసిన. ఈ నెల రోజుల క్రితం ఈ ఎన్నికలు రాకముందు 50 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కార్పొరేషన్లో ఇప్పుడున్న 50 కోట్ల రూపాయలు 50 కోట్ల రూపాయలు ఇప్పుడు కార్పొరేషన్లో తెచ్చి పెట్టినా. ఇంకా ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ మీకు పనులు జరగలే. ఇవాళ ఇవన్నీ గిన్ని 100 కోట్లు నేను పట్టుకొస్తే ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చి ఎక్కడికి చొప్పదండికి వచ్చిండట. ముఖ్యమంత్రి ఏమంటాడట బండి సంజయ్ కరీంనగర్కు 7 పైసలు తెచ్చిండనట. నేను 7 పైసలు తెచ్చేటోని కాదు, 1,400 కోట్లు తెచ్చేటోని. ముఖ్యమంత్రి 2,500 ఇయ్యనోడు, 4,000 రూపాయలు బొమ్మక్కల్లా ఇయ్యనోడు, తులం బంగారం ఇయ్యనోడు, ఒక్కరికి పిల్లలకు ఒక్క ఉద్యోగం ఇయ్యనోడు. ఇలా కరీంనగర్ గట్ట 1,400 కోట్ల రూపాయలు తెచ్చిండట. నేను ముఖ్యమంత్రిని సవాల్ చేస్తున్నా. నేను ఏం చేసినో బుక్లెట్ పట్టుకున్నా. ఆ బుక్లెట్ను నీకు పంపిస్తా, నీకు ఆ సచివాలయాన్ని పంపిస్తా, మీ మంత్రులందరికీ పంపిస్తా. 1,400 కోట్ల రూపాయలు నువ్వు తెచ్చిన అంటున్నావు కదా, ఎవరికి ఇచ్చినావు? మరి ఈ కరీంనగరా ఇంకా వేరే కరీంనగర్ ఉందా? నాకైతే తెలియదు. ఇలా 1,400 కోట్లు తీసుకొస్తా ఎవరు నమ్ముతారా? ముఖ్యమంత్రి నమ్ముతారాక? మీరు నమ్ముతారాక? నవ్వుతున్నారు, జనమంతా నవ్వుతున్నారు. ఇంకేమంటాడంటే ఈ బొమ్మకలను కరీంనగర్లో కలిపినావు కదా, ఇక్కడ రోడ్లేంచు ఇక్కడ నీలియ చాతగాని ముఖ్యమంత్రి ఈ కరీంనగర్ను తీసుకుపోయాట వరంగల్ కలుపుతాడట. వరంగల్ను కరీంనగర్ కలిపి జంటర్నగర్ చేస్తాడు. వరంగల్ను కరీంనగర్ కలిపి అక్కడ నవ్వుతుంది చూసినావా? ఇక అక్కడే నవ్వుతాయి జనం నవ్వుతారు. ముఖ్యమంత్రికి ఏమన్నా ఆలోచన ఉందా? కరీంనగర్ను వరంగల్ కలిపి జంట నగరాలు చేస్తారంటే ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు తెలుసా? అది 70 కిలోమీటర్లు. వరంగల్ను కరీంనగర్ కలిపే అవకాశం ఉందా అక్క? ఈ వరంగల్ను కరీంనగర్ను జంట నగరాలు చేసేట అక్కడ డంపింగ్ యార్డ్ మార్చాడట. అంటే వరంగల్ కరీంనగర్ జంట నగర్ చేయడం కర్వదిగా, డంపింగ్ యార్డ్ చేయడము అసలే కుదరది అన్నట్టు. ఇలా గిన్ని అబద్ధాలు ముఖ్యమంత్రి ఆడితే ఇలా ఏమనుకుంటారు ఒక్కసారి నేను అడుగుతున్న ముఖ్యమంత్రి, ఇవాళ నీకు దమ్ముంటే నువ్వు శ్వేతపత్రం విడుదల బొమ్మకల్లికి ఎన్ని పైసలు ఇచ్చినావు, కరీంనగర్కు ఎన్ని పైసలు ఇచ్చినావు, ఏడికి ఎన్ని పైసలు ఇచ్చినావు, నీ 1,400 కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చినావు, ఏడ ప్రారంభోత్సవాలు చేసినావు, నీ ఇలా శ్వేతపత్రం విడుదల చేయి. నీ కరీంనగర్లో కాంగ్రెస్ వాళ్ళు తిరగడానికే ఎవ్వరు లేడు, తిరిగే ముఖాలు లేవు. ప్రజలు నిలదీస్తున్నారు. 2,500 ఇవ్వి, 4,000 రూపాయల పెన్షన్లు ఇవ్వి, తులం బంగారం ఏది, ఉద్యోగాలు ఏవని చెప్పి ఇలా ప్రజలు నిలదీస్తారని ఇలా కాంగ్రెస్ పార్టీలు ఎవ్వరు తిరుగుతలేక ఇలా మేం తిరుగుతున్నాం ఇవాళ. ఎందుకంటే అక్క మీరు పొరపాటు తప్పు చేస్తున్నారు. ఎందుకంటే పైసలు ఇచ్చేటోనికే మీరు ఓట్లు వేయాలి. మాకేమో మోసం చేసుడు రాదా, మాయ మాటలు చెప్పుడు అసలే రాదా, అబద్ధాలు చెప్పడం అలవాటు లేదే. మీరేం చేస్తారు? గాడిది గుడ్డు పెట్టుకొని 2,500 ఇస్తామని గుర్తురా ఒకటి. ఇప్పుడు పైసలు లేవని ముఖ్యమంత్రి ఆయన ఇలా పైసలు సరే ఇప్పుడు మళ్ళీ జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీ బొమ్మకలకు నిధులు కావాలన్నా వద్దా? ఇప్పుడు కావాలన్నా వద్దా? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ఓటేస్తారు.
ఓటేస్తే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అధికారం ఉందా వాళ్ళకి? ఇక్కడ ఢిల్లీలో ఉన్నారు వాళ్ళు, ఇక్కడ లేరు అక్కడ లేరు. నా గర్కా నా ఘాట్కా, అవునా కదా? కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తారు. 2 సంవత్సరాలు ఒక్క పైసా ఇవ్వాలి. ప్లస్ ముఖ్యమంత్రి తలకాయ నరికినా నా దగ్గర పైసలు లేవు అంటున్నాడు. అన్నాడు లేదా? టీవీలు చూశారు కదా. ఇలా ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు ఒక్క పైసా ఇయ్యనోడు, తలకాయ నరికిన పైసలు లేవన్నాడు. ఇంకా ఉద్యోగస్తులకు డిఏలు ఇస్తలేడు, రిటైర్మెంట్ ఉన్న వాళ్ళకు పైసలు ఇస్తలేడు. ఇలా ఏమి ఇవ్వకుండా ముఖ్యమంత్రి ఇవాళ మళ్ళా పైసలు ఇస్తాడని నమ్మకం మీకు ఉందా? ఉంది, గట్టిగా చెప్పరా, ఉందా? మరి పైసలు ఎవరు తేవాలి? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి ఎట్లా చేస్తారు చెప్పుడు నాకు. ఏం చేస్తాడు తెలుసా? మీ ఇంటి పన్నులు పెంచుతాడు, మీ ఇంటి పన్నులు పెంచుతాడు, మీ కరెంటు ఛార్జీలు పెంచుతాడు, మీ నల్లా ఛార్జీలు పెంచుతాడు, అన్ని పెంచి ఇంకా పైసలు జరపకుంటే బొమ్మకాళ్ళు రోడ్డు మీద నడుస్తా కూడా పైసలు అడుగుతాడు. గ్యారంటీ వేస్తారా ఓటు? ఇలా మాకు ఓటేసిన అనుకో, పువ్వు గుర్తు కోటేస్తే ఇప్పటిదాకా 1400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లు వేస్తాం. ఎక్కడైనా ట్యాక్సులు పెంచినామా? ఇలా ఇన్ని పార్కులు కట్టడం, కరెంట్ ఛార్జీలు పెంచినామా? అమృత్ పోర్తో పైసలు తీసుకొస్తాం, ఛార్జీలు పెంచినామా? ఇలా మాకు ఓటేస్తే ఢిల్లీ నుంచి పైసలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని మొత్తం, మా వెంకటేశ్వర ఏరియాను, మా హారికక్క ఏరియాను మొత్తం అద్దం లెక్క తీర్చిదిద్దే బాధ్యతను ఇలా మేము తీసుకుంటాం. ఢిల్లీ నుంచి బొమ్మకల్ ఈ ప్రాంతానికి గల్లీకి ఈ 2 డివిజన్లకు పైసలు తీసుకొచ్చే అవకాశం మాకుంది. మోడీ సాబ్ చెప్పాడు, ఏ బండి సంజయ్, నువ్వు కరీంనగర్లో కార్పొరేషన్లో మేయర్ గెలువు, నీకు నిధులు నేనిస్తా అని చెప్పాడక్క. ఇలా నేను పోయి, ఇలా మీరు అందరు కష్టపడి నన్ను గెలిపించారు. గెలిపిస్తే మోడీ సార్ నన్ను మంత్రి చేసిండు. అందరు మంత్రులతో పరిచయాలు ఏర్పడ్డాయి నాకు. నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు మొత్తం తెలంగాణ మొత్తం తిరిగిన కాబట్టి, ఇలా కేంద్ర మంత్రిని కాబట్టి అందరు మంత్రులతో నాకు పరిచయాలు ఉంటాయి కాబట్టి, సార్ మా వార్డులకు పైసలు ఇవ్వాలి సార్, మా కరీంనగర్ हार्ट की डॉक्टर हूँ. आई एम ब्लेस्ड टू मेक हार्ट्स.